తస్మాత్ జాగ్రత్త. ఈ మాట ఎందుకంటున్నామంటే 2019 నుండి 2021 వరకు కూడా కరోనా వైరస్ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలు యావత్తును కూడా ఒక ఊపి ఏ విధమైనటువంటి ఆ యొక్క అరాచకం చేసిందో, ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వైరస్ చైనా ప్రాంతం నుండి ప్రారంభమై అనేక మందిని అతలకుతలం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా చైనా ప్రాంతం నుండి మరో కొత్త వైరస్ కూడా వచ్చింది. కాబట్టి ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుండి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉన్నట్లయితే ఆ యొక్క వైరస్ నుండి మనం ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉన్నట్లయితే మనం చాలా మటుకు సేవ్ కలిగినటువంటి వారుగా చూడగలుగుతాం. ఎందుకంటే 2025 సంవత్సరం ప్రారంభం చలికాలం కాబట్టి ఈ యొక్క వ్యాధి అన్నటువంటిది చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. HMPV వైరస్ ఇది చైనాలోనే ఉత్తర ప్రాంతంలో ప్రభావితమై ఆ యొక్క ఉత్తర ప్రాంతం నుండి గజగజలాడించుకుంటూ అనేక వేల మంది హాస్పిటల్లో క్యూలు కడుతూ లైన్లో నుంచుంటూ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క వైరస్ బారిన పడినటువంటి వారు చలికాలం కాబట్టి శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారు, ఊపిరితిత్తులు వ్యాధులు ఉన్నటువంటి వారు, మరి జలుబు దగ్గు వ్యాధులు ఉన్నటువంటి వారు మొదలైనటువంటి వారు తొందరగా ఈ యొక్క వ్యాధి సోకినట్లయితే వారు తొందరగా ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ యొక్క వైరస్ అన్నటువంటిది చైనా ప్రాంతంలో కాకుండా మలేషియా ప్రాంతంలో కూడా నేటికి దగ్గర 300 ప్రాంతం వ్యాపించి ఉండటం గణార్హం అని చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఆసియా దేశాల్లో కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకుంటూ ఈ యొక్క వైరస్ని అరికట్టాలని వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకు భారతదేశంలో కూడా ఈ యొక్క వ్యాధి వ్యాపించినట్లుగా ఆరోగ్య వైద్యులు మరి తెలియజేయడం జరిగింది. ఈ వైరస్ నుండి మనం రక్షించుకోవాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ఆహారాలు ఏమేంటో అవి మనం చూసినట్లయితే ఎక్కువగా ఆకుకూరలు మనం తీసుకున్నట్లయితే వాటిలో మరి ప్రోటీన్స్, అనేక రకమైనటువంటి విటమిన్స్ వల్ల మన యొక్క ఆరోగ్యము పదిలంగాను మరి రోగ నిరోధక శక్తిని ఎదుర్కొనే శక్తి కావడానికి కావాల్సిన అవకాశం ఈ యొక్క ఆకుకూరలు లభిస్తుంది. కాబట్టి ఎక్కువగా వారంలో కనీసం రోజు 3 రోజులకి 2 రోజులకు ఒకసారి, వారంలో 4 రోజులు ఆకుకూరలు తింటే మనం చాలా రోగ నిరోధక శక్తిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళుగా ఉండగలుగుతున్నాం. అదేవిధంగా విటమిన్ సి ఆహారం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆ యొక్క రోగ నిరోధక శక్తిని ఎదుర్కోవడానికి మనం చూస్తున్నాం అనమాట. వైద్యులు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే సి విటమిన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోమని వారి యొక్క సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఆ యొక్క సి విటమిన్ ఎందులో ఉంటాయో మనం ఒకసారి చూస్తే నారింజ, ద్రాక్ష, నిమ్మ మొదలగు వంటి ఆ యొక్క పదార్థాలలో ఈ యొక్క సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని రోజులో కనీసం ఒకసారన్నా తీసుకుంటే మంచిదని వైద్యులు చూపిస్తున్నారు. అదేవిధంగా యాంటీబయాటిక్ పసుపు కూడా మనం చూసినట్లయితే అది రోగ నిరోధక శక్తిని మరి ఎదుర్కోవడానికి గల సమర్థంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చూస్తున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఈ టాబ్లెట్లు కూడా మనం తీసుకున్నట్లయితే మనం వాటిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఉంటుంది. అదేవిధంగా అల్లం వెల్లుల్లి 2 గాను పేస్ట్ చేసుకొని మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యంను చాలా మెరుగుపరుచుకున్నటువంటి వారిగా మరి ఎలాంటి రోగ నిరోధక శక్తినైనా ఎదుర్కొనే శక్తి ఈ యొక్క అల్లం వెల్లుల్లిలో ఉంది. కాబట్టి వీటిని కూడా కనీసం వారంలో 1-2 పర్యాలు తీసుకున్నట్లయితే మంచిదని మరి నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా గ్రీన్ టీ ఉదయం పూట లేచినప్పుడు మార్నింగ్ గ్రీన్ టీ కనుక తాగితే శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క భాగానికి కూడా ఎంతో ఉత్తేజంగా ఉంచుతుందని కూడా మరి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ గ్రీన్ టీ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదని తెలియజేస్తున్నారు. ఇవి ఈ యొక్క వైరస్ని ఎదుర్కొనడానికి కావాల్సినటువంటి ఆహారాలు ఇవి కనుక తీసుకున్నట్లయితే అవి మన దగ్గరకు రాకుండా ఉంటుందని ఆ యొక్క సూచనలు. మరి ఏం తినకూడనటువంటి ఏంది, వాటికి ఏవేటికి మనం దూరంగా ఉండాలని మనం కనుక చూసినట్లయితే ఆల్కహాల్, ఎక్కువగా మద్యం సేవించేటువంటి వారు ఆల్కహాల్కు దూరంగా ఉన్నట్లయితే వాటి నుండి మనం రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మద్యం అన్నటువంటిది ఈ యొక్క వైరస్ను ఎదుర్కోవడానికి మరి మానుకున్నట్లయితే మన జీవితాలను మనం కాపాడుకున్నటువంటి వారు ఉండి మన కుటుంబాలను మనం రక్షించుకున్నటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క మద్యాన్ని ఒకటి దూరంగా ఉండాలి. రెండవది తీపి పదార్థాలు. ఈ తీపి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల శరీరంలో మరి అనేకమైనటువంటి ఆ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా
ప్రాబ్లం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు తీపి అంటే లడ్లు కానీ స్వీట్లు కానీ మరి వేరే విధమైనటువంటి వాటిని తినకుండా మనం కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచివారుగా ఉంటాం అనమాట. మూడోది మనం చూసినట్లయితే మసాలాలు, కూరల్లో ఎక్కువగా మసాలాలు వాడకుండా కొద్దిగా తగ్గించినట్లయితే మంచిదని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ మసాలా వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ మరి వేరేటువంటి వాటికి దారి తీయడం వల్ల ఇవి అనేకమైనటువంటి అనార్థాలుగా పరిగణించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువ కూడా మనం కొవ్వు పదార్థాలు తినకూడదు అనమాట. ఎందుకంటే కొవ్వు పదార్థాల వల్ల అనేకమైనటువంటి అనార్థాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తే ఈ యొక్క ఎంపీవీపీ వైరస్ నుండి మనం రక్షించుకున్నటువంటి వారిగా మనం ఉండగలుగుతాం. మనం ఏం తినాలో తినకూడదో చూస్తున్నాం. ఈ యొక్క వ్యాధి రావడానికి గల లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి అని మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఫ్లూ మాదిరిగానే ఇతర శ్వాసకోశ వ్యాధులు బాధపడుతున్నటువంటి వారిగా పరిగణించడం జరుగుతుంది అని వైద్య నిపుణులు కూలంకుషంగా చర్చించి దీని మీద పరిశోధన చేసినటువంటి వారిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దగ్గు, జలుబు, మరి జ్వరం మొదలైనటువంటి యొక్క లక్షణాలుగా వైద్య నిపుణులు ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్కు ఈ యొక్క లక్షణాలుగా వైద్యుల నిపుణులు పరిగణించడం జరుగుతుంది. ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం వంటి కనిపించినప్పుడు ఈ యొక్క వారు వైరస్కి మరి ప్రభావితం లోనటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి వీటిని మీరు గమనించినట్లయితే ఇవి లక్షణాలు, వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఈ యొక్క వ్యాధి అన్నటువంటిది 3 రోజుల నుండి 6 రోజుల తర్వాత ఈ యొక్క వ్యాధి అన్నటువంటిది బయటపడటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్నపిల్లలు మరి వృద్ధులు మరి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే ఈ యొక్క వ్యాధి లక్షణాలను గ్రహించి త్వరగా మనం కనుక వైద్యం చేసుకోగలిగితే దీని నుండి మనం మేర్కోగలుగుతాం. ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దీన్ని ఎలా వ్యాప్తి చెందుతుందో మనం ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క వ్యాధి అనేటువంటిది దగ్గు, తుమ్మర్ల వల్ల ఈ యొక్క వ్యాధి వెలువడుతూ మనం చూడగలుగుతున్నాం. ఇదే కరోనా టైంలో కూడా మనం జలుబు, దగ్గు వచ్చినప్పుడు తుప్పర్ల వల్ల, నోటి నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఉమ్మి వల్ల అనేకమైనటువంటి వారికి వ్యాపించి చాలా ప్రాణ నష్టం జరిగింది. అలా జరగకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ను నివారించడానికి మనం ఏం చేయాలంటే మరి తక్షణటువంటి చర్యలు కూడా తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వ్యాధి లక్షణంలో ఒకటి ఏంటంటే దగ్గు, తుంపర వల్ల ఈ యొక్క వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. అలాగే విధంగా వైరస్ను బారిన పడినటువంటి వ్యక్తులంతా కూడా సన్నిహితంగా మెలగడం మరి కరచలన చేయడం అనేటువంటిది చాలా తగ్గించాలి. ఎందుకంటే నలుగురిలో కలవకుండా వారి యొక్క నివాసాల్లో ఉండగలిగినట్లయితే ఈ యొక్క వ్యాధిని తగ్గించినటువంటి వారిగా కూడా మరి చాలా మంచిదని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన యొక్క మిత్రులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరితో కలిసినప్పుడు వారికి కూడా మరి కరచలనం కాకుండా నమస్తే అనే యొక్క మాట కనుక చదివిస్తున్నట్లయితే బాగుంటుందని మరి చదివిస్తున్నారన్నమాట. వైరస్ తాగినటువంటి వారు నోరు, ముక్కును ప్రతిసారి కూడా తాకుండా ఉన్నట్లయితే మరి ఆ యొక్క వ్యాధి అనేటువంటి వ్యాప్తి చెందదు. మరి ఏ విధమైనటువంటి నివారణ తీసుకోవాలి, నివారణ కావాల్సినటువంటి చర్యలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే చిన్నపాటి ముందు జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందకుండా మనం సేవ్ అయినటువంటి వారుగా చూడగలుగుతాం. అవేంటో మనం చూసినట్లయితే మన యొక్క హ్యాండ్స్ని సబ్బుతో ప్రతి ఒక్క 20 సెకండ్లకు ఒకసారి మనం కనుక వాష్ చేసినట్లయితే ఆ యొక్క వైరస్ అన్నటువంటిది మన యొక్క బాడీలో ప్రవేశించకుండా ఉంటుంది. సబ్బుతో కనుక మన యొక్క హ్యాండ్స్ని వీలైతే 2 గంటలకు ఒకసారి ఆ విధంగా మనకు హ్యాండ్స్ను శుభ్రంగా చేసుకున్నట్లయితే ఆ వైరస్ మన దగ్గరికి రాదని నిపుణుల యొక్క అభిప్రాయం. మరోది ఏంటంటే జనసంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో మాస్క్ ధరించి కంపల్సరీగా వారికి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరమని కూడా తెలియజేస్తున్నారు. వైరస్ బారిపడినటువంటి వ్యక్తులకు దూరం పాటించాలని కూడా వారి యొక్క అభిప్రాయాలను క్రోడీకరిస్తున్నారు. తరచూ మరి వైరస్ బారిన పడినటువంటి వారు దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క తుప్పలు అన్నటువంటి ఇతర వ్యక్తులకు చేరకుండా ఉండటం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలంటున్నారు. ఆ వ్యక్తులు తమ యొక్క వస్త్రాలను తాకుండా, తమ యొక్క వాడుకున్నటువంటి వస్తువులను ప్రతిసారి తాకుండా వాటిని శుభ్రంగా వేరే ప్రాంతంలో ఉంచడం మంచిదని తెలియజేస్తున్నారు అన్నమాట. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మరి జాగ్రత్తగా మనం కనుక ఉండగలిగినట్లయితే వాటి నుండి మనం తొందరగా మేల్కొన్నటువంటి వారిగా ఉంటాం. హెచ్ఎంపీవీ వైరస్కు మరి నివారణ కూడా ఉంది. తీసుకోవాల్సినటువంటి సప్లిమెంట్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సప్లిమెంట్స్ని మనం డైలీ ఒక
రోజులో కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి సప్లిమెంట్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క వైరస్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి కూడా ఉంటుందని ఆరోగ్య వరల్డ్ సంస్థ ఆమోదించినటువంటి వెస్టేజ్ కంపెనీ ద్వారా ఈ యొక్క సప్లిమెంట్స్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. అవేంటో మనం ఒకసారి చూద్దాం. మరి ఒకటి వచ్చిన తర్వాత నానో క్యాప్సూల్స్ అనమాట. ఈ నానో క్యాప్సూల్స్ అనేటువంటి ఉదయం పూట పరిగడుపున వేసుకున్నట్లయితే అవి రక్తం శుద్ధి చేసి ఎలాంటి మలినాలను ఎలాంటి దోషాలను కూడా వాటి నుండి నివారిస్తుందని వారి యొక్క ప్రోడక్ట్ ద్వారా తెలియజేస్తున్నారు అనమాట. రెండోది వచ్చినంత స్ప్రిలిమ్ అన్నటువంటిది క్యాప్సూల్స్ ఉన్నాయి. ఈ క్యాప్సూల్స్ కూడా వాడగలిగినట్లయితే తొందరగా తగ్గుతుంది. ఇవి ఉదయం ఒక క్యాప్సూలు, రాత్రి ఒక క్యాప్సూలు వాడాలి. అలాగనే ఇమ్యూనిటీ టీ అన్నటువంటిది వారి యొక్క ప్రోడక్ట్స్లో ఉంది కాబట్టి ఇది కూడా సాయంత్రం త్రాగాలి. మరి కావాల్సినటువంటి క్యాప్సికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి కెరిమ్స్ అన్నటువంటి ట్యాప్సూల్స్ కూడా వారి వద్ద ఉన్నాయి కాబట్టి ఇవి భోజనం తర్వాత ఒకటి, రాత్రి, ఉదయం ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ వైరస్ని నివారణ కావాల్సినటువంటి చర్యలు మనం త్వరగా కోలుకుంటాం. మరి ఇవి కనుక సప్లిమెంట్స్ వాడితే దాన్ని ఎదుర్కోవడానికి కూడా కావాల్సినటువంటి ఆరోగ్యంగా మనం ఉంటామని తెలియజేస్తున్నారనమాట. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి మనం సహకారం చేద్దాం, మన భారతదేశాన్ని మనం రక్షించుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. అందరూ కూడా ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి నేను ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సందేశాలు ఏదైనా ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి లింక్ బటన్కి మీరు కనుక పంపించగలిగినట్లయితే మరిన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకు వచ్చి మన యొక్క భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మరి ప్రతినిత్యం ఉన్నటువంటి కొత్త ఆ యొక్క ఈవెంట్స్తో నేను మీ ముందుకు వచ్చేసి ప్రజలు జరగబోతున్నటువంటి అన్నిటిని కూడా మీకు తెలియజేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.